నేను ఆర్టిస్ట్ని. నా పేరు ఆనంద్. అందంగా కనిపించే వాటిని చిత్రించడం నాకు అలవాటు. ప్లీజ్ కదలకండి, మీ బొమ్మ కూడా వేసేస్తాను. అక్కర్లేదు, మీ సత్తు బొమ్మలు నాకేం అక్కర్లేదు, వెళ్ళండి. సత్తు బొమ్మలు? సత్తు బొమ్మలు ఎలా ఉంటాయో మీకు ఎలా తెలుస్తుంది? అవి ఎప్పుడైనా వేసి చూపెడతాను, కానీ ప్రస్తుతానికి ప్లీజ్. యూ గెట్ అవుట్. ఇది పబ్లిక్ గార్డెన్. ఈ దేశంలో ప్రతి మనిషికి స్వతంత్రం ఉంది. ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదా మీరే గెట్ అవుట్. యూ బ్రూట్. ఐఎమ్ సారీ కల్పన, లేట్ అయింది. ఈ కంట్రీలో ఎవ్వరికీ మేనర్స్ లేవు. సారీ అని చెప్పానుగా. నీ సంగతి కాదు, ఎవడో ఆర్టిస్ట్ అట చేతికొచ్చినట్టు బొమ్మలు వేసి నోటుకొచ్చినట్టు పేలుతున్నాడు. ఎవడు ఎవడు వాడు? ఎక్కడున్నాడు చెప్పు, చంపేస్తా, చీరేస్తా. చంపుతారే? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం హత్యా నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? నువ్వు లాయర్వా పోలీసువా? హక్కుల ప్రసక్తి వస్తే లాయర్ని, అక్రమం జరిగితే పోలీసుని, దారి తప్పే వారికి మార్గదర్శి. ఓహో, ట్రాఫిక్ పోలీసువా? జాగ్రత్త. కరెక్ట్, నువ్వు అన్నట్టు వాడెవడో బ్రూటే. గిరి, ఎన్నిసార్లు జ్ఞాపకం చేయాలి? మూడు ముళ్ళు పడేదాకా. ఐఎమ్ సారీ. కవిరాజా, నటరాజా, ఈనగాచి నక్కల పాలు చేసినట్టు, నాటకాల టికెట్ల మీ ట్యాక్స్ కట్టినట్టు మన హీరోయిన్లను తయారు చేయడం ఇంకొకటి బ్యాగ్ పెట్టు అన్యాయం. న్యాయం అంటే మీరు చెప్పింది న్యాయమే కదా. గొంగడి పురుగును సీతాకోక తిరగని చేసినట్టు ఈ కనకదుర్గను వెళ్ళి తలిపి ఈ కనకదుర్గను సునకశ్రీగా కనకశ్రీగా మార్చి తారం చేశామనుకో అనుకున్నాను. ఇది కూడా టపక్కని వెళ్ళిపోకుండా ఉండాలంటే రెక్కలు కట్టేయాలి. సర్వేశుడైనట్టి చక్రిని బంధింప తాళున్నవే భక్తి తాళుగాక అన్నట్టు ఆడదాన్ని ఆపడానికి ఒక్కటే మార్గం. ఎలా ఎలా? ప్రేమ తాళ్లతో కట్టేయండి. ప్రేమ తాళ్లతోనా కట్టేయాలా? పట్టా సలహా వలహా. కవిరాజా, నటరాజా, ఉన్నప్పుడు నీకు కనకాభిషేకం చేస్తాను, లేనప్పుడు సిగరెట్ ప్యాకెట్ పారేయించాలి. ఒక ప్యాకెట్టా? టోకను ఒక పెద్ద పెట్టే కొని పెడతాను. రే, సోడా కొట్టు సోమయ్యతో నేను చెప్పానని. నాకు 100 ఏళ్ళు ఆయుసు. పెట్టే కర్మ, కొట్టే ఇచ్చేస్తా. మీరు ఎప్పటి బాకి అప్పుడు ఇచ్చేస్తుంటే ఇస్తాం. నేనంత గతేవాడు అనుకున్నావా? అమ్మమ్మమ్మ, ఎంత మాట. నాకు కాస్త లెక్క అవసరం. సోడాలకి సిగరెట్లకి ఇప్పటికీ 300 దాకా పెరిగింది బాబు. నీ ఆర్జన పెరగలేదా? సోమయ్య, అయ్యా ఇవ్వు. కవిరాజా, పుచ్చుకో. పదయ్యా, ఉండవయ్యా బాకి. మునివారా, మునివారా, మీరిట్లనుట భావ్యమా? మునివారా, మునివారా, మీరిట్లనుట భావ్యమా? భావ్యం కాదు, కనకశ్రీ. స్టార్ వ్యాలీ కోసం స్త్రీ తగిలించాను. కనకశ్రీ, నువ్వు ఇలా చదవడం భావ్యం కాదు. యాజ్ అ డైరెక్టర్ నేను చెప్తాను. నీవు మేనకవు, నేను విశ్వామిత్రుండను. అంటే నువ్వు భార్యవి, నేను భర్తని. తాత్కాలికంగా అలా అనుకో. చెయ్యి వేయి, వేయి, చెయ్యి వేయి. ఇది నాటకమేగా, వేయి. ఇలా చూడు. ఆ చూపుల్లో మనం గడపబోయే మధురయుగాలు జ్ఞాపకం చేస్తున్నావు. మునివరా, ఏమిటిది? అనుబంధమని బంధం. నీ అందం నన్ను బంధించింది. ఆకాశంలోని దేవతలు, భూలోకంలోని ప్రేమికులు మనల్ని దీవిస్తారు. నేటి నుండి మనం దంపతులు మునివరా ప్రమాణంగా. అయ్యో రక్త కన్నీరు, మన కళ్ళంట రక్త కన్నీరు. ఆదర్శం ఆహుతి, మన ఆదర్శాల ఆహుతి. ఏమైందిరా టింగురంగా? మొదటి రాత్రి ప్రతి పిక్చర్ చూడాలనే మమకారం గాలి మేడ. అవును, ఆ హాన్స్లో బిడ్డ మమ్మల్ని అంతా ఇన్సల్ట్ చేశాడు. ఏమన్నాడే? టికెట్ లేవన్నాడు. నా పేరు చెప్పలా? చెప్తాం. ఆ ద్రోహి మన అంతస్తు చూస్తాడా? గెట్ అవుతాను. ఎంతో పొగరు. గెటౌట్ అంటే నోరు మూసుకుని వచ్చేసారా? అగ్గిపిడిలా మారి పరువు ప్రతిష్టలు చూపించాం. నీ థియేటర్ మొత్తం సీట్స్ ఎన్ని అడిగాం. సహస్రాచి రెక్కాల పూర్వ చింతామణి 1000 తల్ల పడతాయను అనగానే 2వ ఆర్డర్ కంప్లీట్ హాల్ నీ పేరు బుక్ చేసేసాం. వండర్ఫుల్, మారలే. ఎండని పని చేశారా? డబ్బు పోతే పోయింది, మనిషికి ప్రెస్టేజ్ ముఖ్యం. ప్రెస్టేజ్ చూడకం లేదదే. తీసుకెళ్ళాడు. మనదే మనదే.
సిగ్గేస్తోందా మొగ్గలాంటి చిన్నది బుగ్గ మీద చిటికేస్తే సిగ్గేస్తోందా 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 నీకు సిగ్గేస్తోందా సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది నాకు సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది నీటిలో లేదులే నీడలో లేదులే నీటిలో లేదులే అది నీ వయసులోని ఆరిపోని వేడిలే వై 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 సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా మొగ్గలాంటి చిన్నది బుగ్గ మీద చిటికేస్తే సిగ్గేస్తోందా 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 నీకు సిగ్గేస్తోందా అద్భుతం అద్భుతం ఒక కళాభిమాని అద్భుత చర్య నాట్య చరిత్రలో అపూర్వ సంఘటన విను మొదటి రోజు ప్రదర్శనానికి టికెట్ దొరకని కారణంగా నిన్న రాత్రి స్థానిక నాటక మందిరాన్ని పూర్తిగా రిజర్వ్ చేసి ఒక కళా పోషకుడు 4 స్నేహితులతో మాత్రమే ప్రదర్శనాన్ని తిలకించాడు. ఈ అసాధారణ ప్రేక్షకుని అభిమానాన్ని కొనియాడుతూ స్థానిక ప్రేక్షక సంఘం వారు థియేటర్ యజమాని ఆయనను పుష్పమాలాంకితులు చేశారు. ఈ వింత వ్యక్తి ఎవరు? షావుకారు సుబ్బయ్య గారి జ్యేష్ఠపుత్రుడు. అన్నయ్య ఫోటో పడిందమ్మా. చూసారా ఇక్కడే ఉన్నారా? మన చంద్రం ఫోటో పేపర్ లో పడింది. దండలు కూడా వేశారండి. ఓహో డిఫెన్స్ ఇచ్చాడు అదే కాదండి. అయితే అన్నదానం చేశాడా? కాదు. అనాథాశ్రమం కట్టాడా? మీ ధోరణి మీదే. అవన్నీ పాతకాల పనులు. అవన్నీ పాతకాల పనులు. 2000 తగలేసి దమ్మిడికి పైసలు చదువుతూ సినిమాలు డ్రామాలు నాటకాలు డ్యాన్సులు చూడడం కొత్త కాల పని. వీధులు కట్టుకుని ఊరంతా తిరిగిరా. చంద్రం డబ్బు తగలేయడం గొప్ప కాదురా, ఆర్జించి నిలబెట్టుకోవడమే ప్రజ్ఞ. అవకాశం రావాలే కానీ వస్తే మేము లక్షలు సంపాదిస్తాం. సంపాదించే ముఖం అవకాశం కోసం ఎదురు చూడదురా. నీలాంటి సోమరిపోతులు బుద్ధి. ఎందుకండి వాడిని అలా తిడతారు? ఈ తిట్టడం ఎప్పుడో మొదలైతే వాడికి బుద్ధి వచ్చి ఉండేది. నువ్వు దిద్దుతావని ఊరుకుంటే వాడు అలా తయారయ్యాడు. అయితే మీరే తిద్దకూడదు. దిద్దుతాను. ఒరే రేపటి నుంచి 6 నెలల పాటు మన గోపాల్ ఏజెన్సీస్ గోపాలం లేడు, అతని దగ్గర పని నేర్చుకో. ఏమిటి? గోపాలం దగ్గర? ఆ ననిమంటూ పోడు ఇన్సల్. ఆ గోపాలం మీ చేతి కింద 10 రూపాయల జీతానికి గుమస్తాగా పనిచేశాడు. అవునరా? ఇప్పుడు 6 లక్షలకు అధికారి. కొడుకుని కూతుర్ని బాంబేలో గొప్పగా చదివించాడు. చివరికి 3 లక్షలు ఇచ్చాడు. అచ్చు వేసించాడు. ఒరే వాళ్ళు దగ్గర మాట్లాడు. ఆ గోపాలం నా దగ్గర తెలిపిదేవిరా. సర్లేండి, మీ గోపాలం వ్యాపారంలో అపరతాత అభినవ బిర్లా. వెళ్తాను, ఏం నేర్పుతాడో చూస్తాను. ఏమండి చూడండి, ఇదేం బాగుంది. మన వాడు ఇంకొకటి దగ్గర నౌకరీ చేయడం, ఆ నేర్చుకునేదేదో మీ ఆఫీసులోనే నేర్చుకుంటాడు. మీ దగ్గర పెట్టుకోకూడదు. లాభం లేదే, పెరటి చెట్టు మందుకు పనికిరాదు. అవును గోపాలం, నీ దొరికే చెప్పానుగా, మా చంద్రాన్ని పంపిస్తున్నాను. వాడిని ఒక మనిషిని చెయ్యి. అలాగే సార్, కానీ మా మీద చాలా పెద్ద బాధ్యత పెడుతున్నారు. ఏమిటయ్యా, వాడిని కాబోయే అల్లుడేగా. వాడిని దిద్దుకునే బాధ్యత నీది. థ్యాంక్ యూ. ఏమిటి? వాళ్ళ అమ్మాయిని మన అబ్బాయికి చేసుకుంటారా? ఆహా, అంతేకాదు మన అమ్మాయి కూడా వాళ్ళ ఇంటి కోడలు కాబోతుంది. గోపాలంతో బియ్యం నన్ను అడగకుండానే నిర్ణయించారా? ఏది నువ్వు నన్ను అరగిస్తేగా. శ్రోతల కొన్ని రికార్డులు అంటూ సంగీతం వింటూ కూర్చుంటుంది, పైగా నన్ను కూడా వినమంటేవి. అందుకని నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటే సరిపోయింది, మాకు ఇష్టం ఉండట్లేదా? Please subscribe to iDream. Please subscribe for more videos.